ఆసియా లెజెండ్స్ లీగ్ రెండవ సీజన్ జూలై 30 నుండి జాంబియాలోని లుసాకాలో ప్రారంభం కానుంది. విశ్రాంతి తీసుకున్న మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నమెంట్లో భారత్కు చెందిన ఇండియన్ రాయల్స్, పాకిస్తాన్కు చెందిన పాకిస్తాన్ ప్యాంథర్స్తో సహా మొత్తం 6 జట్లు పోటీ పడుతున్నాయి. టోర్నమెంట్లో మొత్తం 15 లీగ్ మ్యాచ్లు ఐపీఎల్ తరహా నాకౌట్ ఫార్మాట్లో జరగనుండగా ఆగస్టు 10న ఫైనల్ పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఆగస్టు 2న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఖరారైంది. అయితే ఇటీవల జరిగిన వివాదాలు మరియు లీగ్ వేదికలపై పాకిస్తాన్తో ఆడడానికి భారత మాజీ ఆటగాళ్లు నిరాకరించిన నేపథ్యంలో ఈ లీగ్లో వారి వైఖరి ఏంటనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ సీజన్లో ఇండియన్ రాయల్స్ జట్టుకు ప్రపంచ కప్ విజేత యూసుఫ్ పఠాన్ నాయకత్వం వహించనుండగా శిఖర్ ధావన్, సురేష్ రైనా, దినేష్ కార్తిక్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్యాంథర్స్ జట్టుకు మహ్మద్ హఫీజ్ సారథ్యం వహిస్తుండగా షోయిబ్ మాలిక్, ఉమర్ అక్మల్, కమ్రాన్ అక్మల్, సయీద్ అజ్మల్ మరియు వహాబ్ రియాజ్ వంటి సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. గతంలో లెజెండ్స్ లీగ్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు విముఖత చూపిన హర్భజన్, పఠాన్, రైనా వంటి ఆటగాళ్ల ఈసారి మైదానంలోకి దిగుతారో లేదో చూడాలి. అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే మైదానంలో మాజీ ఆటగాళ్ల మధ్య మళ్లీ ఆసక్తికరమైన భారత్ పాక్ సమరాన్ని చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.